హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగురా? నేను కూడా అయితే సూపర్గా ఉన్నా. ఊర్లు తిరుగుడు అయితే అసలు తగ్గట్లేదు అనమాట, తగ్గేదే లేదన్నట్టుగా తిరుగుడు అవుతుంది. మాకైతే ఫుల్ తిరుగుడు అయితే అవుతుంది. మళ్ళీ ఆడిపోతున్నాం అనుకుంటున్నావా? మేమైతే మళ్ళీ పెళ్ళికి అయితే వెళ్తున్నాం అనమాట. మా బాబాయ్ బిడ్డది అయితే పెళ్ళి, పెద్ద ఆమె పెళ్ళి అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంట్లో చిన్న ఆమె పెళ్ళి అనమాట. ఇంక ఈ రోజు అయితే పెళ్లి కూతుర్ని చేసే రోజు. పొద్దున పూట అయితే ఇంకా ధనియాలు గినియాలు అన్ని మసాలాలు అయితే పెట్టినాం. మేము ఇంకా రేపు పెళ్లి కూతుర్ని చేస్తారు అనగా అయితే ఇంకా నైట్ అయితే వెళ్ళిపోయినాం అనమాట. పని అయితే చేసేసి నేను ఇంట్లో పని గట్లా అన్నీ చేసుకొని మొత్తం అయితే అయిపోయి మళ్ళీ ఇంకా నేను పిన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. ఇంక ఇక్కడికి వచ్చి ఇంక అందరికైతే పసుపు కలిపి అయితే ఇంక వచ్చిన వాళ్ళకైతే పసుపు అయితే రాస్తున్నా. ఇంక వీళ్ళు ఆల్రెడీ సోమవారం అయితే ఒక నలుగు వేసుకోర్రు, ఇంకా మంగళవారం వేయకూడదు అనేసి సోమవారం పిన్నాం అయితే వేసింది నలుగు. ఇంకా మంగళవారం ఏమో మళ్ళీ ఇంకో పిన్నాం వాళ్ళు అయితే వేసిర్రు. మళ్ళీ అట్లనే మా వదిన కూడా వేసిందనమాట. 2 నలుగులు అయితేనే మా అత్త అయితే మా మేనత్త అయితే అయితే చెప్తుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనేసి. అందరూ అప్డేట్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చిన్న పిల్లలతోటి పెద్దోళ్ళ వాటికైతే అందరికైతే పసుపులు అయితే పుత్తున్నాయి. ఇంక ఇక్కడ సైడ్ అయితే మగవాళ్ళు అందరూ అయితే ఇంకా టెంట్ అయితే ఎత్తురు. ఇంకా మళ్ళీ తెల్లారే కదా పెళ్ళి. ఇదైతే మంగళవారం నైటు, ఇంకా బుధవారం పెళ్ళి కాబట్టి ఇంక మొత్తం ధూమ్ధామ్గా అయిపోతుంది. చుట్టాలు కూడా అయితే వచ్చేసారు. మళ్ళీ పెళ్లి కూతుర్ని అయితే తీసుకుపోతారు కదా మా పిన్నావాళ్ళు. అట్లనే మా బావ మా పిన్నావాళ్ళు ఇద్దరు కలిసి అయితే చేస్తుర్రు. ఇంకా అక్కడ తీసుకుపోవటానికి అయితే వస్తారు. తీసుకుపోవటానికి వచ్చే ముందు అయితే మొత్తానికి అందరికైతే బొట్టొప్ప చెప్పాలంట కులం వాళ్ళకి. ఇంకా అందుకోసం అయితే ముందు అందరికి వచ్చిన వాళ్ళకి అందరికి పసుపులు పూసి బొట్లు పెట్టుకొని ఇంకా కుంకుమ గంధం అవి అయితే తీసుకొని అయితే ఇంకా బయలుదేరాం అనమాట. ఇంకా అందరికైతే తిరిగి అయితే బొట్లు పెట్టి వచ్చిన సొక్కువాడ. ఎక్కడ నేనైతే ఏం వీడియో తీయలేకపోయినా ఇంకా చేతుల కుంకుమకాయ ఆ చీకట్లా నువ్వు ఆమె కానొత్తే నేను కానట్లే, నేను కానొత్తే ఆమె కాని రావట్లేదు అన్నట్టుంది వారం. మన చీర ఎట్లుందో కామెంట్ పెట్టండి. ఈ చీర అయితే మా చిన్నత్త అయితే తీసుకొని మంచిగా కుట్టి మరీ పంపించింది అనమాట. మస్తు అవుతుంది చీరకైతే. చాలా మంది అన్నారు షార్ట్ వీడియో పెడితే ఈ చీర ఎక్కడ దక్క సూపర్ ఉంది, ఎక్కడ తీసుకున్నాను. ఇంక చీర అయితే కోదట్లనే తీసుకుందంట. ముక్కల చీర అయితే తీసుకొని మంచి కట్ వర్క్ బ్లౌజ్ వేసి అయితే తీసుకొచ్చింది. అది లేకుండా కుట్టి తీసుకొచ్చింది. అబ్బా సూపర్ అవుతుంది అద్దినట్టు. ఇంకా అట్లనే యామ్నిక్ కూడా తీసుకొచ్చింది. కానీ ఇంకా నేను యామ్నిక్ అయితే వేయలేదు. యామ్నిక్ అయితే నార్మల్గా జీన్స్ అనేవి వేసిన. ఎందుకంటే వీళ్ళు మంగళ స్నానాలు పెడతారేమో మేము మ్యాచింగ్ ఎవరుకోవాలి అన్ని కొనుక్కొని వచ్చారు. ఇక్కడికి వచ్చాక మంగళ స్నానాలు అయితే ఏం లేవు. ఇంకా మామూలుగా ఎప్పుడు లెక్కనే ఇంకా నలుగేసుడే అనమాట. పెళ్లి కూతుర్ని చేసుడు నలుగేసుడు అట్లా కదా. ఇంకా అట్లనే అయితే చేసేసారు. వీళ్ళ ఇల్లు అయితే చాలా పెద్దది, మా ఇల్లు అయితే చాలా చిన్నది లేండి. మాకైతే ఇరికిరుకుంటుంది. ఇంకా పిన్న వాళ్ళు అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు పెళ్ళి. కొంచెం ఓపెన్ ప్లేస్ అయితే బాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే బుట్టొప్ప చెప్పొచ్చి నాకైతే మళ్ళీ ఇంకా పిన్నా వాళ్ళు అయితే వస్తారు. అక్కడ పిన్నావా అట్లనే మా తోటకోళ్ళు ఇద్దరు అయితే వచ్చి ఇంకా తీసుకుపోతారు అనమాట. నేను పిన్నావా అక్క ముగ్గురం అయితే తీసుకొని అయితే వెళ్తాం. వెనకటైతే ఒక్క నలుగు వేసేది, ఇప్పుడైతే ఇంక ఇష్టం వచ్చిన నలుగులన్నీ ఎత్తురు. ఇంకెవరు ఇష్టం అయితే వాళ్ళు చేస్తారు అనమాట. ఇంకెవరికి చేసినా బదులే అనమాట. ఇవాళ నా పిల్లలు అయితే రేపు నీ పిల్లలకి, రేపు నీ పిల్లలకి అయితే రేపు నా పిల్లలకి అన్నట్టుగా ఒకరికొకరికైతే బదులు అయితే చేసేయాలి. ఇంకేడైతే నాకు నేనే పసుపు పూసుకుంటున్నా, వదినే పసుపు పూసుకుంటుంది. ఇంకా ఆడపిల్ల పసుపు పూయొద్దు, ఏమొద్దు ఆడపిల్ల పూయొద్దు అంటే ఇంక నేనైతే ఇంక పూయలే. ఇంకా అట్లనే మా ఆడబిడ్డకి వాళ్ళందరికైతే ఇంకా పసుపు అయితే పుడుతున్నా. మొత్తం ఏమో కానీ నా చీర నాకైతే చాలా నచ్చింది అనమాట. నాకైతే చీర నచ్చింది. చాలా మంది కూడా చాలా బాగుంది. కానీ ఇంక ఇలాంటి అనే కదా మనం అందరిని అయితే కలిసేది. కొంతమంది అయితే చాలా మిస్ అయిపోతారు. ఇంకా నేనైతే ఇంక అందుకునేదానికైతే అందుకుంటా, మిస్ అయ్యేదానికి నేను కూడా అయితే మిస్ అవుతా. ఇంక ఏదైనా వచ్చేది ఉంటేనే మొత్తం రానుంటే రామన్నమాట. ఇలాంటి అనే కదా మొత్తం అందరూ అయితే ఎంజాయ్ చేసేది. ఎంజాయ్ చేసుడేమో కానీ ఇంకా అక్క వీడియో ఎడిదిస్తుందో చూడండి. ఇటైతే పసుపు పూసుకోవడానికి కాలు ఇచ్చింది. ఇంకా నన్ను ఈపే దిత్తుంది. నేను అన్న అడ్డంగా తీసి అందనేది అంటే ఇంకా నన్నే దిత్తుంది అనమాట. ఇంక ఎట్నో ఒకటి కొద్దిగా అయితే తీసింది. ఇంకా కొద్దిగా నాకు షార్ట్కి అయితే పనికొచ్చింది. పెళ్ళికి అయితే జనం అయితే వచ్చారు. ఏదో అంటారు కదా మొత్తానికి ఉన్న కానీ అన్నిటికున్నా కానీ తాళి కట్టేటప్పుడు లేను, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు లేను. పిల్లని రెడీ చేసేదాకా అయితే కొంచెం సేపు ఉన్నా. అట్లనే అదే రోజు మా ఇంట్లో 16 రోజుల పండుగ అనమాట. అందుకే నాకైతే అస్సలు వీలైతే కలవలేదు. లేకపోతే నేను అన్నిటికైతే అందుకుందును. నేను పెళ్లి వీడియో కూడా కొద్దిగా అయితే పెడతా. ఇంకా డ్యాన్స్లు వేసింది, కొంచెం ఎంజాయ్ చేసింది కూడా ఉంది. ఇంకా అది కూడా అయితే వీడియో పెడతా. ఇంకా చాలా మంది అయితే పెళ్లి కూతురు చేసే రోజు అయితే అందుకురు అనమాట. చాలా మంది మంగళ స్నానాలు ఉన్నాయి అనేసి అయితే దబక్కన ఎల్లో డ్రెస్సులు, ఎల్లో చీరలే కానీ వస్తున్నాయి కదా, సగంలో సగం శాతం. ఇంకా కొంతమంది అయితే ఇంకా లేవని వేస్తే కొంతమంది అయితే ఇప్పుకుర్రు. మొత్తానికి అయితే పసుపు పూసుడు అయితే అయిపోయింది. ఇంకా బొట్టు పెట్టడానికి అయితే ఇంక వెళ్ళొచ్చును. బొట్టు పెట్టి వెళ్ళొచ్చినాక మళ్ళీ ఎంతమంది ఉన్నారో అంతమందికి అయితే పసుపు పూసి ఇంకా తీసుకొని వెళ్తున్నాం అనమాట.
ఫస్ట్ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు పెళ్లి కూతుర్ని ఎవరు చేస్తారో వాళ్ళైతే ఇంకా తీసుకెళ్ళాలి, తీసుకొని పెళ్లి కూతుర్ని చేసి పంపిస్తామని అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా అందుకోసం అయితే తీసుకెళ్తున్నాం. ఇంకా పిల్లలతో అయితే గందరగోళంగా అయితే ఉన్నదనమాట ఇల్లంతా. ఇంకా మా ఊళ్ళో ఏం వీడియో తీస్తున్నావు చెల్లి, అలా పెడతావు యూట్యూబ్లో పెడతావు అంటారు. ఇంకా పెట్టాలి కదా అక్క, తీయాలి కదా, పెట్టాలి కదా అనేసి అయితే నేను కూడా అన్నా. ఇదైతే మా పెద్ద ఆడబిడ్డోళ్ళు ఇల్లు. ఇంకా చాలా మంది అయితే సిగ్గుపడుతుర్రు ఆయన వీడియో తీస్తున్నా అనేసి అయితే. ఇంకా లాస్ట్కి పెళ్లి కూతురు కూడా సిగ్గుపడుతుంది. వచ్చిన వాళ్ళందరికైతే వాయనం కోసం అనమాట. ఎవరు పెళ్లి కూతురు అయితే వాళ్ళైతే వాయనం ఇవ్వాలి. ఇంకా అక్క అయితే మొత్తం అక్షంతలు అయితే కలుపుతుంది. పిండి అయితే కలిపింది, శనగపిండి ఫస్ట్ అక్షంతలు అయితే కలుపుతుంది. ఇంక వీళ్ళైతే ముఖాలు అయితే దాచుకుంటారు. ఇంకేమి పెళ్లి కూతురు ఎలా ఉందో కూడా చెప్పండి. పెళ్లి కూతురు అయితే చిన్న సిగ్గుపడట్లేదు ఆయన. కూతురి కంటే ఉత్తోళ్ళు సిగ్గుపడటం జరుగుతుంది. ఇంక అటు తిరిగి ఇటు తిరిగి అన్నట్టుగా. వీళ్ళకి నేను వీడియో తీస్తుంటే ఎక్కడ నవ్వుతుందంటే అక్కడ నవ్వుతుంది. అక్క నన్ను యూట్యూబ్లో పెడతావా అంటుంది. పెట్టాలి కదా, తీసినప్పుడు పెట్టాలి కదా అని అయితే మళ్ళీ ఇంకెక్కడికి వచ్చినాక మళ్ళీ పసుపు పూసిరు. పసుపు అయితే మా లోకంగా పూసుకుర్రు నాయన, కాళ్ళకు కాదు మోకాళ్ళకు కూడా పూసుకుర్రు. ఆఖరికి మగోళ్ళు కూడా పసుపు పూసుకుని గ్లామర్ వచ్చారు పెళ్ళికి అయితే. అందరేమో ఆడవాళ్ళు పూసుకుంటారు, వీళ్ళే మగోళ్ళు కూడా పూసుకుంటారు. ఇచ్చిన అందరూ అయితే ఒకరికొకరు పూసుకొని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే మొత్తం మా పెద్ద ఆడబిడ్డోడి ఇల్లు. ఇదైతే కిరాయి కొన్ని ఇల్లు. ఇంకా ఇప్పుడు పెళ్లి కూతురు చేసేది అయితే కొన్ని ఇల్లు అనమాట. ఇంక ఇక్కడనే మొత్తం ఊడ్చిర్రు, కడిగిర్రు. అట్లనే పీటకానికి అయితే ముగ్గులు వేసిర్రు. 2 పీటలు వేసి పీట మీద ఏందో కండవలు వేసిరు అనమాట. మొన్న కూడా వేసిరంట కండవలు వేయాలంట. ఇక మా పిల్లప్పుడు అయితే కండవలు వేసుడు అయితే లేవు, ఇప్పుడైతే వేసారు కండవలు వేసారు. అట్లనే ముందుగా అయితే సాప కూడా అయితే వేసారు, ఎందుకంటే మళ్ళీ అక్షంతలు అయితే కింద పడవద్దని. అందరైతే అక్కడ గోడమట అక్కడ అతుక్కొని అయితే చూస్తుర్రు. మరి ఎట్లా చేస్తుర్రు అని చూస్తుర్రో, ఏం చేస్తుర్రు అని చూస్తుర్రో. ఫస్ట్ నలుగైతే ఎవరైతే ఇంకా పెళ్లి కూతుర్ని చేస్తుర్రో ఇంక వాళ్ళే బొట్టు పెట్టి నలుగేస్తారు అనమాట. ఇంకా తర్వాతకి ఇంక వచ్చిన ముత్తైదులు అందరైతే వేస్తారు. ఇంకా వీలు కాబట్టి నలుగేసేది. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అక్క అయితే నలుగైతే ఎత్తుంది. అట్లనే బొట్టు పెట్టి నలుగేసి శనగపిండి పూసి ఎంత నాజుగ్గా బుత్తుందో అక్క అయితే. వాళ్ళు కరిగిపోతారని బుత్తుందో అరిగిపోతారని బుత్తుందో. ఇంకా అట్లనే ఇద్దరు కలిసి అయితే మళ్ళీ అక్షంతలు వేసి ఇంకా పక్కకు పోతే మళ్ళీ పిన్నాం అయితే ఎత్తుంది. ఇంకొకలమ్మట ఒకరు ఇంకేసుడే అనమాట. రంగుల సినుకులే సీతమ్మ మంగళ తానాలే సీతమ్మ మంగళ తానాలే సీతమ్మ యవ్వన తీర్థాలు సీతమ్మ. రంగుల చినుకులే సీతమ్మ మంగళ తానాలే సీతమ్మ మంగళ తానాలే సీతమ్మ యవ్వన తీర్థాలు సీతమ్మ. అరుసైన జంటలు రంగోలి ఆటలు తడిసిన బట్టలు కొండుమాల పోతులు. ఇప్పుడైతే ఇంకా అసలు వాళ్ళు వేసి నలుగైతే అయిపోయింది కదా. నలుగేసి వాళ్ళు అయితే మొత్తానికి ఫస్ట్ అయితే వేసారు. ఇంక వచ్చిన వాళ్ళ మటుకైతే ఇంకా రప్ప అయితే బూత్తనే ఎవరు ఇంక వరసైన వాళ్ళు అయితే ఇంకా గట్టి రుద్దుతారు అనమాట. పిల్ల ఒళ్ళు చేతులు కాలు చేతులు అన్నట్టుగా. ఇంక ఇక్కడ నలుగైతే అయిపోయినాక మళ్ళీ ఇక్కడ స్నానం చేయించి అందరికి వాయినాలు ఇచ్చి ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే మా వదిన అయితే ఎత్తుంది. ఇంకా వేసేది అయితే ఇంకా అక్కడ మా బావోళ్ళు ఇంటి కాడ ఎత్తుంది అనమాట. వీళ్ళైతే చిన్న బావోళ్ళు, వాళ్ళైతే పెద్ద బావోళ్ళు. ఫస్ట్ అయితే ఇక్కడ వేసారు, తర్వాతకి అయితే అక్కడ వేసారు. ఈ ఎండలో అయితే ఎండాకాలం అయితే తిరగతీస్తుంది. ఇంక ఈ పిల్లకి ఏమో శనగపిండి ఏమో రుద్దుతా ఉన్నారు రప్ప. ఒళ్ళు మంట పుడుతుంది అక్క, ఒళ్ళు మంట పుడుతుంది అక్క అంటుంది. ఒళ్ళు మంట ఇవాళ ఒక్కరోజు మంట పుట్టిన బాధాంశాల చెల్లె అని అయితే అన్నా అనమాట. ఇంకా రామైతే అక్షంతలు పట్టుకొని అసలు ఆ పిల్లగాళ్ళు ఎట్లున్నారో ఆ చుట్టూరు తిరిగి వచ్చింది అనమాట. ఇక్కడ అక్షంతలు తీసుకొని అట్టదైతే తిరిగి అయితే వచ్చేసిండు. రంగుల సినుకులే సీతమ్మ మంగళ తానాలే సీతమ్మ మంగళ తానాలే సీతమ్మ యవ్వన తీర్థాలు సీతమ్మ. రంగుల చినుకులే సీతమ్మ మంగళ తానాలే సీతమ్మ మంగళ తానాలే సీతమ్మ యవ్వన తీర్థాలు సీతమ్మ. అరుసైన జంటలు రంగోలి ఆటలు తడిసిన బట్టలు కొండుమాల పోతులు. అందరం పసుపులు పూసుకొని అయిపోయినాకైతే చేతులు అయితే అందరూ అయితే పచ్చగా అవుతున్నాయి. కొన్ని ఫొటోస్ అయితే దింపుతా అంటే ఇంక అయినా ఫొటోస్ అయితే దిగినాం. ఇంకా అక్కడ పిల్లలకు స్నానం చేయించేదాకైతే ఇంకా ఉన్నా. మళ్ళీ నేను ఇంటికి వచ్చి మళ్ళీ అట్నే బాబాయ్యలు ఇంటికి పోయి నేను అన్నం తినేసి మళ్ళీ వచ్చి ఇంక ఇక్కడ ఇవన్నీ చదరాలంటే ఇంక 7 అందరు అక్షంతలు అయితే కలుపుతుర్రు. నేను ఇంకా వీడియో అయితే తీస్తున్నా. ఇంక అక్షంతలు అవన్నీ కలిపినాక
శ్రీలత అయితే అందరికైతే కుంకుమ అయితే పెడుతుంది. ఇంకా బయట ముగ్గు అయితే ఎవరు వేసిర్రు చూడలేదు నేను, మొత్తానికి అయితే పీటలు వేసిర్రు, ఇంకా రెడీ చేసిర్రు. ఇంకా పెళ్ళికూతురు అయితే రాలేదు. నెక్స్ట్ అయితే ఇంకా పెళ్ళికూతురుని అయితే తీసుకొచ్చారు. ఇంకా అక్కడ చీర అయితే కట్టించారు కదా, ఆడ చీర మీద కొన్ని ఫోటోలు అయితే తీసుకోరు. ఇంకా చీర అయితే తీసి ఇంకా అదే జాకెట్ మీద మళ్ళీ లంగా ఓని కట్టించారు. వీళ్ళు డబల్ అయితే లంగా ఓనీలు తెచ్చుకోలేదు. ఇంకొకటే ఉంటే ఇంకా ఒక్కదాంతోనే కంటిన్యూ చేసిరు. ఇంకా నైట్ పండుకునే కళ్ళు అయితే 2 అయిపోయింది. మొత్తానికి అయితే వీడియోలు అయితే ఎక్కువ తీయలేదు. ఇదైతే వదిన కట్టించిన చీర అనమాట. నేను ఫోటో తీసిన కాబట్టి నాకు అక్కడ ఫోటో ఉంటే